అవకాశాలు వస్తాయన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ నుంచి ఈ నెట్ తీసుకొచ్చి ఆడ మెంబర్షిప్ తీసుకొని చేస్తున్నారు. ఇంకొకటి, మా గంగపుత్రులు, బెస్తోళ్ళు, గూండ్ల వాళ్ళు మిగతా ఏ సొసైటీలో మెంబర్లు లేరు సార్. మా వాళ్ళు మా గంగపుత్ర సంఘంలోనే మెంబర్లు ఉన్నారు, మిగతా దాంట్లో ఇక్కడ. కానీ ఈ ముదిరాజులు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తిలో ఉన్నారు, మళ్ళీ మా వృత్తిలోకి వచ్చి మెంబర్షిప్ తీసుకుంటున్నారు. దయచేసి మీరు దీన్ని బాగా పరిశీలించాల్సింది కోరుతున్నాను. ఓకే, ఇది మాకు మా వృత్తి మీద దెబ్బతీసేది బాగా. వృత్తిపరంగా ఆ ఫిక్షన్ గురించి మాకు పూర్తిగా అవగాహన అనేది కలిగింది. ఈ మధ్య డిస్ట్రిక్ట్స్ పోయినప్పుడు కూడా మీరు ఒకటి మంచి సూచన చేసిండు. 50% అనేది మార్కెట్ నుంచి వాళ్ళకు ఎవరికి ఇచ్చిన పర్వాలేదు మాట్లాడతారా ఆలోచించమని ప్రభుత్వానికి మాట్లాడుతున్నా సూచిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడే కింద సొసైటీలో చెప్పి చెప్తురా మాకు, లేకపోతే మీరే చెప్తురా? 50-50 అనేది చాలా మా దగ్గర ఉండరు, ఓన్లీ బెస్ట్ వాళ్ళే ఉంటారు. నల్గొండ మొత్తం జిల్లా వాళ్ళకి సొసైటీలో మెంబర్షిప్ లేదు. మీరు ఎట్లా చెప్తున్నారు? మీరు తప్పు చెప్తున్నారు. సీరియస్ ముచ్చట, సీరియస్ ముచ్చట. ఆడ కొట్లాడైతే మీరేమో చెప్తున్నారు. 1-2 విషయాలు చెప్తున్నారు సార్. నేను హోల్ తెలంగాణలో ఉన్న విషయాలను ఇవన్నిటిని అవగాహన చేసుకొని చెప్తాను. అన్ని దాఖలు జరుగుతున్నాయి కాబట్టి. సరే, నెక్స్ట్ ఎవరు నమస్కారం సార్, నా పేరు అంబటి సుధాకర్, గంగపుత్ర, సన్ ఆఫ్ ఏఎల్ మల్లయ్య గారు అబ్బాయి సార్. నేను యూత్ ప్రెసిడెంట్ సార్. అయితే నా కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని నేను కూడా ఇచ్చినాను మిమ్మల్ని కలుద్దామని. సో మా వాళ్ళతో పాటే వచ్చాను. అయితే దీంట్లో మీ రిప్రజెంటేషన్లో మొత్తం మా ఫాదర్ సేకరించిన మొత్తం డాటా ఇచ్చినాను సార్, సెట్లు అన్ని. ఇప్పుడు ఏంటంటే సార్, దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో బెస్తా, గూండ్ల, గంగపుత్ర కులాలకు చెందిన ట్రెడిషనల్ ఫిషర్మెన్ సాంప్రదాయ మత్స్యకారుల మనవి ఏమనగా, గౌరవ సుప్రీంకోర్టు జీవో నంబర్ 15706/2010 సవరించి తెలంగాణ రాష్ట్రం వెనుకబడిన తరగతుల కమిషన్ తెలుగు ముదిరాజ్ కులముకు BCD 19 నుంచి BCA గ్రూప్లో చేర్చడంపై కమిషన్ అభ్యంతరాలను కోరినందున మా అభ్యంతరాలను గతంలో కూడా సబ్మిట్ చేశాం సార్, గత 20 ఇయర్స్ నుంచి కూడా. అట్లాగే వెనుకబడిన తరగతులు 93 కులాలకు అనంతరాం కమిషన్, BC కమిషన్ ఆయా కులాలను నివసించే గ్రామాల ప్రాంతాలకు స్వయంగా వెళ్ళి వెనుకబడిన ప్రాంతాలకు చెందిన వారి జీవన విధానాలను, ఆర్థిక స్తోమత, సామాజిక, సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, మనం చేస్తున్న కుల వృత్తులపై వస్తున్న ఆదాయంతో పాటు విద్య, ఉద్యోగం మొదలగు మొత్తం వివరాలను కులం వారీగా సేకరించి పరిశీలించి కులం వారీగా సేకరించిన రికార్డు పొందుపరిచి అట్టి అనంతరాం కమిషన్ BC రిపోర్ట్ ఇతర రాష్ట్రంలో ఆదర్శంగా తీసుకొని గౌరవ సుప్రీం కోర్టు కూడా అనంతరాం కమిషన్ BC కమిషన్ రిపోర్టును పూర్తిగా పరిశీలించి ఓకే. సో అట్లాగే ఇప్పుడు ఏంటంటే సార్, మెయిన్ సబ్జెక్ట్ ఒకటే మేడం. ఈ BCD ఉన్న వాళ్ళని BCAలో కలపవద్దు. ఎందుకు కలపవద్దు? BCAలో ఉన్న వాళ్ళు స్వచ్ఛాగా నోమిడీ ట్రైబ్స్ అంటే పుట్టుక నుంచి మేము ఫిషర్మెన్స్. ఇంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంటే చెరువు అక్కడ పెద్ద పెద్ద బీచ్లు, సముద్రాలు ఉండేవి. దాని తర్వాత విడిపోయిన తర్వాత మేము దగ్గర 13 కులాలు ఉండేవి దాన్ని విడిపోయిన తర్వాత. సో ఇక్కడ చెరువులు చిన్న చిన్న చెరువులు ఉంటాయి. ఆ చెరువులు కూడా వాటర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వండిపోతుందో తెలియదు. సో మా కులవృత్తి అయితే న్యాచురల్గా మా పెద్దవాళ్ళు చెప్పారు 12 నెలల్లో 3 నెలలే చేపలు పెట్టేది. సో మిగతా టైంలో ఏంటంటే వివిధ ప్రాంతాలకు బాంబేలో, ఢిల్లీకో, హైదరాబాద్లో పుట్టగుడికి పోయేటోళ్ళు. దానివల్ల గ్రామాలన్నీ కాలేనాయి. వాస్తవం అది. మిగతా కులాలు ఉన్నాయి, కొన్ని కులాలు లేకపోవడం వల్ల వాళ్ళు లేరు అని చెప్పేసి వీరు BCD వాళ్ళు కావాలి ఉండేవాళ్ళు. వాళ్ళు పండ్ల వ్యాపారం చేసుకునేవాళ్ళు, ప్లస్ వడ్డీ వ్యాపారస్తులు. వాళ్ళ చరిత్ర చూస్తే దగ్గర 60 సంవత్సరాల చూస్తే వాళ్ళు దగ్గర 30 మంది రాజకీయ నాయకులు ఉన్నారు. మా 70 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే 3 ఎమ్మెల్యేలు. తెలంగాణలో ఉన్న విషయాలను ఇవన్నిటిని అవగాహన చేసుకొని చెప్తాను. అన్ని దాఖలు జరుగుతున్నాయి కాబట్టి. సరే, నెక్స్ట్ ఎవరు నమస్కారం సార్,
నా పేరు అంబటి సుధాకర్ గంగపుత్ర, సన్ ఆఫ్ ఏఎల్ మల్లయ్య గారు అబ్బాయి సార్. నేను యూత్ ప్రెసిడెంట్ సార్. అయితే నా కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని నేను కూడా ఇచ్చినాను మిమ్మల్ని కలుద్దామని. సో మా వాళ్ళతో పాటే వచ్చారు. అయితే దీంట్లో మీ రిప్రజెంటేషన్లో మొత్తం మా ఫాదర్ సేకరించిన మొత్తం డాటా ఇచ్చినాను సార్, సెట్లన్నీ. ఇప్పుడు ఏంటంటే సార్, దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో బెస్తా, గూండ్ల, గంగపుత్ర కులాలకు చెందిన ట్రెడిషనల్ ఫిషర్మెన్ సాంప్రదాయ మత్స్యకారుల మనవి ఏమనగా గౌరవ సుప్రీంకోర్టు జీవో నంబర్ 15706/2010 సవరించి తెలంగాణ రాష్ట్రం వెనుకబడిన తరగతుల కమిషన్ తెలుగు ముదిరాజ్ కులముకు BCD 19 నుంచి BCA గ్రూప్లో చేర్చడంపై కమిషన్ అభ్యంతరాలను కోరినందున మా అభ్యంతరాలను గతంలో కూడా సబ్మిట్ చేశాం సార్. గత 20 years నుంచి కూడా. అట్లాగే వెనుకబడిన తరగతులు 93 కులాలకు అనంతరాం కమిషన్, BC కమిషన్ ఆయా కులాలను నివసించే గ్రామాల ప్రాంతాలకు స్వయంగా వెళ్ళి వెనుకబడిన ప్రాంతాలకు చెందిన వారి జీవన విధానాలను, ఆర్థిక స్తోమత, సామాజిక, సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, మనం చేస్తున్న కుల వృత్తులపై వస్తున్న ఆదాయంతో పాటు విద్య, ఉద్యోగం మొదలగు మొత్తం వివరాలను కులం వారీగా సేకరించి పరిశీలించి కులం వారీగా సేకరించిన రికార్డు పొందుపరిచి అట్టి అనంతరాం కమిషన్ BC రిపోర్ట్ ఇతర రాష్ట్రంలో ఆదర్శంగా తీసుకొని గౌరవ సుప్రీం కోర్టు కూడా అనంతరాం కమిషన్ BC కమిషన్ రిపోర్టును పూర్తిగా పరిశీలించి ఓకే. సో అట్లాగే ఇప్పుడు ఏంటంటే సార్, మెయిన్ సబ్జెక్ట్ ఒకటే మేడం. ఈ BCD ఉన్న వాళ్ళని BCAలో కలపవద్దు. ఎందుకు కలపవద్దు? BCAలో ఉన్న వాళ్ళు స్వచ్ఛాగా పుట్టిక నోమిడీ ట్రైబ్స్ అంటే పుట్టుక నుంచి మేము ఫిషర్మెన్స్. ఇంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంటే చెరువు అక్కడ పెద్ద పెద్ద బీచ్లు, సముద్రాలు ఉండేవి. దాని తర్వాత విడిపోయిన తర్వాత మేము దగ్గర 13 కులాలు ఉండేది దాన్ని విడిపోయిన తర్వాత. సో ఇక్కడ చెరువులు చిన్న చిన్న చెరువులు ఉంటాయి. ఆ చెరువులు కూడా వాటర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వండిపోతుందో తెలియదు. సో మా కులవృత్తి అయితే న్యాచురల్గా మా పెద్దవాళ్ళు చెప్పారు 12 నెలల్లో 3 నెలలే చేపలు పెట్టే. సో మిగతా టైంలో ఏంటంటే వివిధ ప్రాంతాలకు బాంబేలో, ఢిల్లీకో, హైదరాబాద్లో పుట్టగుడికి పోయేటోళ్ళు. దానివల్ల గ్రామాలన్నీ కాలేనే, వాస్తవం అది. మిగతా కులాలు ఉన్నాయి, కొన్ని కులాలు లేకపోవడం వల్ల వాళ్ళు లేరు అని చెప్పేసి వీరు BCD వాళ్ళు కావాలి ఉండేవాళ్ళు. వాళ్ళు పండ్ల వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ప్లస్ వడ్డీ వ్యాపారస్తులు. వాళ్ళ చరిత్ర చూస్తే దగ్గర 60 సంవత్సరాలు చూస్తే వాళ్ళు దగ్గర 30 మంది రాజకీయ నాయకులు. మా 70 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే 3 ఎమ్మెల్యేలు.